ఏబిఎన్ రాధాకృష్ణ బాధ ఒకటే బాధ, మామూలు బాధ కాదు. జగన్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడనేది కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా ఉన్నాడు. జగన్ 2.0 ఎలా ఉండబోతున్నది అనేది కూడా కళ్ళ ముందు రాధాకృష్ణకి చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాధాకృష్ణ మాటల్లో భయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందుకే అమాయకులైనటువంటి కూటమి కార్యకర్తలని రెచ్చగొడుతున్నారు. వెళ్ళండి, చెయ్యండి, మేము చూసుకుంటాం, అబ్బో నా స్వామి అట్లా ఎర్రదీస్తున్నారు. అందుకే దానిలో భాగంగానే మన చేబ్రోలు కిరణ్, మన సీమరాజా, కిరా కార్పి, తర్వాత ఇలా వర్షం పెట్టుకుంటూ పోతే చాలామంది ఉన్నారులే. వీళ్ళంతా కూడా ఆ కోవకు సంబంధించిన వాళ్ళ వాడు డైపర్ ఆది వీళ్ళంతా కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. ఇప్పట్లోనే వాళ్ళంతా కూడా ఎగిరిగిరి పడుతున్నారంటే ఎలక్షన్ మూడ్ వచ్చిందంటే ఇంకా ఇటువంటి వ్యక్తులు చాలామంది వస్తారు బయట. ఎందుకంటే వాళ్ళంతా కూడా మేపుతున్నారు కదా. ఆల్రెడీ నిన్న నుంచి మన సీమరాజాకి గట్టిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగులుకున్నట్టుగా ఉన్నారు. దెబ్బకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అరే రే నా కోసం మీరు దేశ విదేశాల నుంచి ఎందుకు కష్టపడుతున్నారు, నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా, నేను ఎక్కడుంటానని చెప్పేవాడిని కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి వాడి మాటల భయం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. వాడి వీడియో కానీ పూర్తిగా చూశారంటే వాడి మాటలో చాలా స్పష్టంగా కనిపించింది భయం. ఎనీహౌ మొత్తానికైతే యువతను ఇటువంటి కిరా కార్పీని, అదేవిధంగా సీమరాజాని, హైపర్ ఆదిని, ఇంకొంత కిరణ్ చేబ్రోలు లాంటి వ్యక్తుల్ని ముందు పెట్టి ఏదో వాళ్ళ రాజకీయం కూడా పబ్బం కూడా గడుపుకుంటున్నారు. దాన్ని ఏమైనా ఆంధ్ర రాధాకృష్ణ కూడా ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన మాటలను మీరు అందరూ వినండి. ఈ కారణంగానే జగన్మోహన్ రెడ్డి 2.0 పాలన వస్తుందంటే భయపడే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు మర్చిపోలేరు కనుకే ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్న భావన వస్తేనే ఉలిక్కి పడుతున్నారు. కూటమి శ్రేణులు కూడా ఈ కారణంగానే సొంత ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాజకంగా ప్రవర్తించిన వారిపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు అని నిలదీస్తున్నారు. కూటమి శ్రేణులు తెలుగు తమ్ముళ్ల ఆవేదనలో అర్థం లేకపోలేదు. పోలీసుల అదుపులో ఉన్న తెలుగుదేశం కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించడం, శుక్రవారం నాడు సిఐడి విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడిన విధానం గమనిస్తే తెలుగు తమ్ముళ్ల ఆక్రోశంలో అర్థం ఉందని అంగీకరించక తప్పదు. నాడు చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, మరెందరో మహిళలను అవమానించిన వారిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సత్కరించగా ఇప్పుడు జగన్ భార్య భారతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే సొంత పార్టీ కార్యకర్తను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ చేయించారు. కిరణ్ ముఖానికి పోలీసులు ముసుగు ఎందుకు వేశారో తెలియదు. నిందితులను గుర్తించడానికి వీలుగా ముసుగు వేసి తెస్తారు. ఇక్కడ కిరణ్ తాను తప్పు చేశానని స్వయంగా అంగీకరించినందున ముసుగు అవసరం లేదు. పోలీసుల ఓవర్ యాక్షన్ ఇది. చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని ఆక్షేపించని తెలుగు తమ్ముళ్ళు పోలీసులు ఆయన ముఖానికి ముసుగు వేసి అవమానించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ నాయకత్వంపై తిరగబడినంత పనిచేసి ఈ కారణంగానే అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని సపోర్ట్ చేస్తున్నారా ఏంది? వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఏంది? అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని నోటుకొచ్చిన వాగుతూ ఉంటే అందరూ కూడా సపోర్ట్ చేయాలా? ఏమైనా ఆంధ్రజ్యోతి మాట్లాడుతుంటే అలానే ఉంది. వాళ్ళ కార్యకర్తలు ఇంకా రెచ్చగొడుతున్నాడు. ఇంకా మాట్లాడండి అని చెప్పేసి రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టే విధానంలో ఇలా మాట్లాడుతున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నమ్మకం లేదు, నమ్మకం పోయింది. జగన్ అంటే భయం. ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అర్థం కాకుండా సతమతం అయిపోతున్నారు ఇటు పచ్చ మీడియా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా. వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారనే ఒక భయాందోళన ఇటీవల కాలంలో కూటమి నాయకులు, సంబంధిత అనుకూల మీడియా అధిపతులకు ప్రభుత్వాన్ని మోసే సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా వెంటాడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వైఎస్ జగన్ అంటే భయాన్ని ప్రజల్లో కలిగించడానికే మళ్ళీ యాక్టివ్ అయ్యారు ఈ మందంతా కూడా. కూటమి పాలన మీద ప్రజల్లో 10 నెలల్లోనే వ్యతిరేకతను వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా గ్రహించారు. అందుకే మంచి పరిపాలన అందించామని ప్రచారంతో తిరిగి అధికారంలోకి రాలేమన్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వాళ్ళ అనుకూలం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే ఆయన మీద భారీగా నెగిటివిటీని క్రియేట్ చేయాలి. నెగిటివిటీని ప్రచారం చేయడమే ఏకైక అజెండాగా వాళ్ళంతా కూడా ఏకతాటిపై దుష్ప్రచారం చేస్తున్నదాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.
రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పుల్ని సోషల్ మీడియా మాధ్యమాన్ని అడ్డుపెట్టుకోవడం చేయడానికి వీళ్ళు వెనకాడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం కొత్త ఏం కాదు వీళ్ళకి. వీటన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కూటమికి అపరిమితమైనటువంటి అధికారం దక్కింది. ఈ 10 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేస్తున్న వాళ్ళకే నచ్చినట్టుగా లేదు. కూటమి కాదంటే ప్రజలకు ఏకైక ఆప్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. దీంతోనే అదిగో జగన్ ఇదిగో జగన్ వస్తాడనే తమ భయాన్ని జనంలో కలిగించే కుట్రలు కూడా ఇప్పటి నుంచే తెరలేపేసింది పచ్చ మీడియా. జగన్ అంటే ఇలా, జగన్ అంటే అలా అని చెప్పేసి కొందరు ఆయన మీద తటస్థుల పేరుతో, మరికొందరు పెద్ద మనుషుల పేరుతోనే విషం చిమ్మడానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఏపీ ప్రజలు విఘ్నులన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజలకు నచ్చేలా మెచ్చేలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగించకపోతే మాత్రం ఇంటికి సాగనంపడం ఖాయం. ఇది గ్రహిస్తే చాలు. ప్రజలు పరిపాలన మీద ఆధారపడి ఓటు వేస్తారనే వాస్తవాన్ని విస్మరించి రకరకాల విన్యాసాలని చేస్తున్నారు. ఆ విన్యాసాలను ప్రజలు ఎవరు గ్రహించే పరిస్థితులు లేరు. కూటమి చక్కటి పరిపాలన అందిస్తుంటే దాని గురించి గొప్పగా జనంలోకి తీసుకువెళ్ళాలనే ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో మనకైతే అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజారాజ్యకంగా సాగడం లేదనే నిర్ణయానికి ఆయన అభిమానించే వాళ్ళే వచ్చేసినారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతను నింపి తద్వారా చంద్రబాబు నాయుడు గారిని శాశ్వతంగా సీఎంగా చూడాలని చెప్పేసి పకటకళ్ళకంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే మనం చూస్తున్నాం కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు, జగన్ వస్తే ఇలా జరుగుతుంది, జగన్ వస్తే అలా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి గతంలో మీరు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసే కదా చెప్పారు. ప్రతి మీటింగ్లోనూ రెడ్ బుక్ అని చేసి చూపించి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారు కదా. రెడ్ బుక్ ప్రస్తావన మీదే కదా తెచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు జగన్ 2.0 ఉంటుంది, మా కార్యకర్తలు మా నాయకులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరిని కూడా వదలని చెప్పేసి చెప్తున్నాడు. దాని మీద ఎంత నెగిటివ్ క్రియేట్ చేయాలంటే చేసుకోండి. ప్రజలైన వారు ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారు. ప్రజలకు కావాల్సింది ఏంది? మంచి. ఏ ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగింది మాత్రమే చూస్తారు. అంతే తప్ప ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు, బ్లూ బుక్ రాజ్యాంగాలు ఇవి ఎవరు చూడరయ్యా. నారా లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారు, పచ్చ మీడియా, ఎల్లో మీడియా, మీరు ఇంకా ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అంత పాజిటివ్ పెరిగే అవకాశాలు ఉంటాయి తప్ప నెగిటివ్ వచ్చేది ఎందుకంటే ఆల్రెడీ చేసినంత కూడా చేసేస్తారు నెగిటివ్గా. ఇంకా చేయడానికి ఏమి లేవు, ఇంకేమి లేవు. ఇంకేమైనా చేయడం ఉంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పేసి ఇదేమైనా తీసుకొచ్చి గబ్బు లేపితే లేపచ్చేమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా నిందలు వేయడానికి ఆస్కారమే లేదు మీకు. ఇక